తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి తెలంగాణలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేసింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కొత్త పెన్షన్ల కోసం 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల 2,500 రూపాయలు, ఇటు కొత్త పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో తెలియజేస్తాను. ఇక మనకి త్వరలోనే 2 కొత్త పథకాల కింద పెన్షన్ లబ్ధిదారులకు ఇటు కొత్త పెన్షన్లు, ఇటు మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు ఇంటింటా ఒక మహిళల ఖాతాలలో ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి 30,000 రూపాయల నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది. ఇక ఎప్పటి నుంచి ఈ డబ్బులను విడుదల చేయనున్నారో మనకి ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరెవరికి ఈ కొత్త పెన్షన్లకు అర్హులుగా ప్రకటించారో మన రాష్ట్ర ప్రభుత్వం, ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద కూడా డబ్బులు ఎవరెవరికి జమ చేయనుంది. అసలు కథ వచ్చేసి మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు, ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాము. ఇక రెండోది, మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళ ఖాతాలలో ఈ 2,500 రూపాయల నిధులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యేవంతంగా మనమైతే సమాచారాన్ని అయితే తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను నేను ఈ వీడియోలో. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం కూడా, ఇటు జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారు కూడా ఈ జూలై నెల పెన్షన్ డబ్బుల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఎవరెవరికి ఈ జూలై నెల డబ్బులు రాని వారికి జూలై నెల, ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈరోజు ఎటువంటి జిల్లాలలో జమ చేయనున్నారో ఈ డబ్బులు అనేది మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వెంటనే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి కొత్త పెన్షన్లు ఇటు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడానికి ఫైనల్ తేదీ ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి దాదాపు మన తెలంగాణలో అక్టోబర్ నెల చివరి వారం, లేదంటే అక్టోబర్ నెల రెండో వారం, లేదంటే మనకి నవంబర్ నెల మొదటి వారంలో కొత్త పెన్షన్ల డబ్బుల కింద కొత్త పెన్షన్లు, అదేవిధంగా ఈ మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని విడుదల చేసింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఈ కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేయించుకోవాలి. దీంతో పాటుగా ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో పంపిణీ చేయబోతున్నటువంటి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఈ కేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పనిసరిగా చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక మొదటిగా ఈరోజు వచ్చేసి మనకి తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలు ఏవైతే ఉన్నాయో 38 జిల్లాలలో, అంటే అన్ని జిల్లాలలో మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ మనకి జిల్లాల లిస్టు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం మనకి అక్టోబర్ నెల చివరి వారం నుంచి నవంబర్ నెల మొదటి వారం నుంచి రిలీజ్ చేయడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది. ఈరోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.